శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరము భద్రపద మాసం మహాలయ పక్షం తేదీ 14/9/2025న నల్గొండ వాస్తవ్యులు కౌండిన్య గోత్రోద్భవులు కీర్తిశేషుడు పందాల ఓషయ్య గారు, లక్ష్మమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా మరియు జనగం కుమారస్వామి, జనగం కోటమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా లక్ష్మమ్మ గారు, పందాల ఓషయ్య గారు, లక్ష్మమ్మ గారి యొక్క కుమారులు పందాల శేఖర్ గారు, ధర్మపత్ని కవిత గారు, పి శివకుమార్ గౌడ్ గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ పందాల ఓషయ్య గారు, లక్ష్మమ్మ గారు, జనగం కుమారస్వామి గారు, జనగం కోటమ్మ గారుల యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క కుమారులు వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు పందాల శేఖర్, మా భార్య పేరు పందాల కవిత. మహాలయ పక్షాలు నడుస్తున్నాయి కదా, దాని గురించి అని, అనాథల గురించి అని వారిని భోజన సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చాము. మా అమ్మ నాన్న గురించి, మా అక్క బావ గురించి, వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.